పెట్రోల్ ధరల హైక్ లేదా కేంద్రం చెప్పే కారణాలు లేదా గల్ఫ్ వార్ వీటన్నిటిని చూస్తే ఒకదానికొకటి సింక్ అవుతుందా? యుద్ధమే కారణమా వీటన్నిటికీ? వికే గారు, ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఇందాక మేడం కానీ లేకపోతే సార్ చెప్పినటువంటి భాషలు నాకు రాదు, కానీ అందరికి అర్థమయ్యేటటువంటి భాషలో మనం మాట్లాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఒక స్టేజ్లో $148 పర్ బ్యారెల్ పోయింది. ఇదే గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్. ఆయిల్ ఎంత ఉంది సార్? పెట్రోల్ అంటే ₹50 పెట్రోల్ ఉంది, ₹35 డీజిల్ ఉంది. సో ఆ రోజు అంతటి సంక్లిష్ట పరిస్థితులలో కూడా మన ఆర్థిక పరిస్థితి అనేది చాలా కఠినమైనటువంటి దాంట్లో మన బడ్జెట్ గింతుంటున్నప్పుడు కూడా ఆ యొక్క నియంత్రణ సర్కార్ చేయగలిగింది. ప్రజల మీద ఆ యొక్క భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోగలిగింది. ఎందుకంటే చిత్తశుద్ధి ఉండే కాబట్టి. దేశం అంటే ప్రజలు బాగుండాలి, ఎవరు కూడా ఇబ్బంది కావద్దు, ఉప్పులు పప్పులు అనేది తింటేనే కదా పౌష్టికారంగా పిల్లలు ఎదుగుతారు అనేటటువంటి చిత్తశుద్ధి. 2014 మేము అధికారంలో కోల్పోయే నాటికి మాకు అధికారం పోయి వాళ్ళకి బీజేపీకి అధికారం వచ్చిన నాటికి కూడా $108 నుంచి $110 ఉంది. అంటే ఈ రోజు కంటే కూడా ఈరోజు $92 మీరు 95 సరే 92 మనం అనుకున్నా కూడా సార్ ఇంకా $18 ఆయిల్ ఎక్కువనే ఉండే. మనం అధికారం కోల్పోతున్నప్పుడు $108 నుంచి $112 ఒకవేళ తీసుకున్నా ఈరోజు $18-20 ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు పెట్రోల్ డీజిల్ ఎంత ఉండే సార్? ₹71 పెట్రోల్ ఉండే, ₹56 డీజిల్ ఉండే. మరి ఆ రోజు అంతటి పరిస్థితులలో కూడా దానికి యుద్ధాలు అవసరం లేదు, దానికి ఇంకొకటి అవసరం లేదు. గదే గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్. అయితే ప్రజలందరూ కూడా మనకు అర్థం కావాల్సినటువంటి వ్యవహారం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెట్రోల్ అనేటటువంటిది కొంచెం ఉన్నటువంటి వ్యక్తులు వాడేటటువంటి, డీజిల్ అనేది మాత్రం నిత్యావసర వస్తువు కిందకి పెట్టాలనేటటువంటి ఒక చట్టం తీసుకొని వచ్చినాం. పెట్రోల్ అనేటటువంటి దాన్ని ఏం చేసినామంటే గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తోటి అది పెరిగితే పెంచవచ్చు, తగ్గితే తగ్గొచ్చు, కానీ డీజిల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నియంత్రణలో పెట్టాల్సిందే, ప్రజల మీద ఒత్తిడి పెట్టొద్దు అనేటటువంటి చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ ఆయాల్లో తీసుకొని వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చినాక అట్లెట్లుంటుంది, పెట్రోల్ ఎట్లుందో డీజిల్ కూడా అట్లనే చేయాలని చెప్పి ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తోటి మమేకం చేసి పెట్టింది. పెంచితే పెంచవచ్చు, తగ్గితే తగ్గించవచ్చు అని. అప్పుడు జనాలందరం మనం ఏమనుకుంటాం, మోడీ గారు రాగానే మన అదృష్టం ఏమైంది అని అంటే $108 నుంచి $112 పోయినటువంటి క్రూడ్ ఆయిల్ ప్రైజు ఈయన రాగానే $40 వచ్చింది, $40 నుంచి $60 మధ్యలోకి వచ్చింది. ఒక స్టేజ్లో $29 వచ్చింది సార్. $29 అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారము మరి ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు పెంచాలి ధర, తగ్గించినప్పుడు తగ్గియాలి. ఇప్పుడు మోడీ గారు వచ్చి ఏమంటారు, కిషోర్ రెడ్డి గారు ఇట్లా సూట్ వేసుకొని ఏం మాట్లాడుతుందంటే యుద్ధం వచ్చింది, తర్వాత కష్టాలు వచ్చినాయి, క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగింది కాబట్టి పెంచాల్సినటువంటి అవసరం వచ్చింది అంటారు. మరి $29 బ్యారెల్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు తగ్గియలే? ప్రజలకు ఎందుకు ఆ యొక్క లాభాన్ని ఇవ్వలేదు? ఇవ్వకుంటే ఏం చేసినావు ఆ పైసల్ని మొత్తం? అంటే ఈ 12 ఏళ్ళలో సార్ వీళ్ళు ₹44 లక్షల కోట్ల కేవలం ఫ్యూయల్ ట్యాక్సెస్ కింద వసూలు చేసినటువంటి అధికారిక గణాంకాలు. ఎంత? 44 లక్షల కోట్లు. దీనికి బీజేపీ 12 ఏళ్ల సంది చెప్పుకొచ్చినటువంటి శాఖ ఏందో తెలుసా సార్? 1.5 కోట్లు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రపంచ ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు బంగారం కుదబెట్టి పైసలు తెచ్చింది, ఆయిల్ బాండ్స్ అంట మన దాన్ని. సో దానికి కుదబెట్టి పైసలు తీసుకొచ్చింది. ఆ 1.5 కోట్లు తీర్చనీకే, మేము అప్పు కట్టనీకే మనం ఈరోజు ఆ పన్నులు బయట ప్రపంచంలో పెరుగుతున్నప్పుడు కూడా మనం తెస్తున్నామని చెప్పి అన్నారు. ఎంత వసూలు చేసిర్రు? ₹152,000 కోట్ల 44 లక్షల కోట్ల వసూలు చేశారు. అంటే ఈ చెవుల పువ్వు పార్టీకి ఇదేం కొత్త ఏం కాదు. నేను అనేది చెప్పొచ్చేటటువంటిది ఏంటిది అని అంటే, కిషోర్ రెడ్డి గారు ఇందాక అన్నారు తెలంగాణలో ఎక్కువ ఉంది, మీరు కూడా అన్నారు తెలంగాణలో ఎక్కువ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది, తర్వాత మహారాష్ట్రలో ఎక్కువ ఉంది, కేరళలో ఎక్కువ ఉందని అన్నారు. ఇది ఎట్లుంది తెలుసా సార్? నీ వైఫల్యంతో పైన నువ్వు విఫలమయ్యి ఈరోజు సామాన్య ప్రజలని వారానికి ఒకసారి ఏదో మటన్ ½ కిలోనో ½ కిలోనో తీసుకొచ్చి పిల్లలందరూ కూడా కలిసి తింటుంటే అవునా మీరు తింటారు కదా మీరు తగ్గించుకోరు అన్నట్టు ఉంది. రాష్ట్రానికి వచ్చేటటువంటి వనరులు 3 దిక్కులకించి సార్, ప్రధానంగా 7 స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కించి వస్తాయి, సేమ్ ఇదే ఈ ఎక్సైజ్ అండ్ వీటికి నుంచి వస్తాయి, అండ్ ట్యాక్సెస్ కించి వస్తాయి. సో ఈ 3 వనరులే రాష్ట్రాలకి, దీంట్లోకించి ఇచ్చేటటువంటి మన సంక్షేమాలు కానీ ఏవి కానీ మొత్తం. సో ఈరోజు నువ్వేమంటావు, నీ వైఫల్యంతో ఈరోజు అది కూడా $92 నీకు ఉన్నప్పుడు నువ్వు ఈరోజు ఎంత ఉంది? ఈరోజు హైదరాబాద్లో ఎంత ఉంది? ఇది అధికారంలో ఉన్నప్పుడే గుర్తొస్తాయి రాష్ట్రాలకు వనరులు తగ్గించుకోవాలా అనే మాటలు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడాల. అప్పుడు వారు టీడీపీ వారు కానీ ధరలు పెరుగుతూ ఉంటే నువ్వు మీరెందుకు తగ్గించుకోరు, వ్యాట్ ఎందుకు తగ్గించుకోరని ఇక్కడ కాంగ్రెస్ కానీ అక్కడ టీడీపీ అదర్ వాళ్ళ ఎన్డీఏ పార్టీస్ కానీ అప్పుడు చెలరేగిపోయారు.
ఇప్పుడు ఒకటే గుర్తురావా? సార్ ఒకటే ముచ్చట వెంకటకృష్ణ గారు, ఇప్పుడు తెలంగాణకి సంబంధించినటువంటి దాంట్లో వ్యాట్ అనేది 35.20% మనం పెట్రోల్ మీద వేస్తున్నాం, 27% మనం డీజిల్ మీద వేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ మేము వచ్చినటువంటి 2.5 ఏళ్ల గిట్ట మేము ఏడనని ₹1 పెంచినటువంటిది ఉందా? అది అయితే నేను ఇప్పుడు ఏమంటే పెంచినట్టు ఉంది, ఉంది, ఉంది. నేను ఇప్పుడు ఏమంటే ఉంది. ట్యాక్స్ పెరిగింది సార్, ట్యాక్స్ రూపాయలలో అడిగింది చేయబట్టి ఇప్పుడు ₹2.5 గత 10 రోజుల్లోనే పెరిగింది, రాష్ట్రం వేసింది. అయ్యో కిషోర్ రెడ్డి గట్ల కాదే పెరిగిందా లేదా అదొక్కటి చెప్పు. గత 10 రోజుల్లో ₹2.5 పెరిగిందా లేదా అంటే పర్సెంటేజీలు కాదబ్బా, మా జేబులో నుంచి పోయేది రూపాయలు కదా, రూపాయల్లో